మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేషం నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మీకు గ్రహణం అయిపోయి 14వ తేదీ నుంచి ఉండే గ్రహస్థితి ఏమిటంటే 40 రోజుల పాటు గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, ఒక 40 డేస్ వరకు చూసుకుంటే, ఇక్కడ మీరు కొంచెం తండ్రి గారితో కానీ, లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో కానీ, గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేటువంటి వారితో కానీ కొంచెం వారితో మీకుండే కమ్యూనికేషన్స్ వాళ్ళ వల్ల కొంత మీకు స్ట్రెస్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సహజంగానే మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కాస్త మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, మరియు ఫైనాన్షియల్గా గతంలో ఏదైతే ధనం రావాల్సింది ఉందో, మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు రావడం కానీ, మీరు అప్పుగా అడిగే ధనం రావడం కానీ, ఉద్యోగంలో మీరు చేసినటువంటి దానికి సంబంధించిన ధనం రావడం కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా పాజిటివ్గా ఉన్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఇక్కడ ఈ చతుర్థ స్థానం ఏదైతే ఉందో, ఈ చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈ శుక్రుడు గమనించుకున్నట్లయితే, శుక్రుడు మీకు తృతీయాధిపతి రాశిలో ఉన్నందుకు కొంతవరకు వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో గతంలో ఏదైతే మీరు స్ట్రక్ ఆగుతూ వస్తుంది, ఇక్కడ కొంత పాజిటివ్గా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పార్ట్నర్స్తో కలిసి ఏదైనా చేసేటువంటి విషయాల్లోని కొంతవరకు మీరు గణపతిని ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. కాస్త ఈ రాజకీయ నాయకులు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగానే మీనలగ్నం అంటేనే కొంత తండ్రితో కర్మ సంబంధం ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల, కొంత తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బికాజ్ ఆఫ్ ఇక్కడ 9th లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి కాస్త విదేశీ ప్రయాణాలు తండ్రి చేసే విషయంలో కావచ్చు, కొంత లాంగ్ జర్నీ చేసే విషయంలో కావచ్చు, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కొంతమంది జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా చేయండి. ఇక్కడ మంత్రినీదేవి అంటూ ఉంటారు. కాబట్టి మంత్రినీదేవి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితం ఇస్తుంది. లలితా సహస్రనామ పఠనం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే, గ్రహణం అయింది కాబట్టి 6వ స్థానాధిపతి రవిగ్రస్త, అంటే రాహుగ్రస్త గ్రహణం రవికి ఏర్పడింది. కాబట్టి మీ రాశిలో ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంలో ఏదైనా జ్వరాలు వస్తున్నా, ఏదైనా పలానా సంబంధించింది పే చేయాల్సింది ఇంకా పే చేయలేదు, దీనివల్ల ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి విషయాలు కాస్త త్వరపడి ఆ యొక్క విషయాలు తొందరగా ముగించుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గా ఆరాధన చేయండి, అనేది చాలా బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నా. అదేమిటి అంటే, చాలామందికి చూడండి, కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం
పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగితే అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదో, ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు. అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి పలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 times 5 times ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటలు చిల్లర 2.5 గంటలైనా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకుని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేతితో పట్టుకొని ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చదువుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకి అది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే అమ్మో ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాం, అట్లా కాదు. కర్మకారకుడు. సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది, అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడడానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా, అంటే కొంతమందికి చూడండి జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారి మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు అంటే కొంతమందికి దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు. లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది. అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ
శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం, కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.